దేవతల ప్రోద్బలంతో అగ్ని పావుర రూపం ధరించి శివ రేతస్సు సమస్తాన్ని స్వీకరించాడు. అగ్ని శివుని రేతస్సును స్వీకరించాడు. ఏ రూపంలో? పావురాయి రూపంలో. సంభోగం మధ్యలో తనని శయ్య మీదే విడిచి వెళ్ళిన ప్రాణేశ్వరుడు ఇంకా రాలేదేమిటా అనుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చిందట పార్వతి. జరిగిందేమో తెలిసిపోయింది ఆవిడికి. ఓ దేవతలారా, మీరంతా కేవలం స్వార్థంతోనే శివారాధన చేశారు. మీ పబ్బాలు గడుపుకోవడం కోసం, శృంగార సుఖాన్ని, నా సంసారాన్ని సర్వనాశనం చేశారు. మీ వల్ల నేను బిడ్డలు లేని దాన్ని అయ్యాను. మీ దేవతలకు మీ భార్యలందు సంతానం కలుగకుండా ఉండుగాక అని పార్వతీదేవి దేవతలందరికీ కూడా శాపాన్ని అనుగ్రహించారట. శపించారు ఆవిడ. పార్వతీ శాపం వల్ల దేవతలకు వారి వారి భార్యలందు సంతానం